ఇక్కడ లోపలికి పోయి వచ్చాను. అంత సరిగా మంచిగా అనిపించలేదు గ్రౌండ్లో. ఇక్కడ గ్రౌండ్ కొన్నారా అనేటట్టుగా అయిపోయింది. అక్కడ టైర్ ఎత్తే పిల్లగాడు కొద్దిగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఏదో మంచితనంతో వెళ్ళి ఒకసారి మాట్లాడి వద్దామంటే మనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏదో అవమానించేటట్టుగా, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నాడో కానీ తప్పకుండా ఇక్కడ నా మాటలు, నా కోపం అనేటివి వేరే విధంగా సమాధానం చెప్పడం జరుగుతుంది. తెలుసు మనకి ఇక్కడ కొట్లాడితే కొట్లాటలు అవుతాయి. ఆ పిల్లగాడిని అనింది లేదు, చేసింది లేదు. చాలా వరకు ఉమ్మిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. చెప్పాను నేను, అదే ఉమ్మియకండ్రా, మిమ్మల్ని మీరు ఉమ్మించుకోండిరా, బాగుపడతారా అని. అనాలని అనింది లేదు, చేసింది లేదు. ఇక్కడైతే పేపర్ అబ్బాయి చాలా మార్నింగ్ వచ్చి పేపర్ వేస్తున్నాడు. ఇక్కడ చూడండి 5 గంటల టైంలో వెహికల్స్ కూడా లేవు. వేరే తాన్లోకి ఇక్కడ పదే మంచిగా అనిపించట్లేదు. ఇలా ముందరికి నడుచుకుంటా వస్తున్నాను. అక్కడ రోడ్ దగ్గరికి వెళ్తాను. రోడ్ కాడ ఏమైందో, ఏం జరుగుతుందో చూపిస్తాను. చూడండి, ఇక్కడ కొద్దిగా చీకటిగా ఉంది. కొద్దిగా కెమెరా అనేది ఆన్లో ఉంది. చాలామంది ఇబ్బంది పెట్టడానికి చూస్తారు. మనం కొద్దిగా ఎదుగుతుంటే, మన పేరు వస్తుంటే సమాజంలో విందేందిరా ఎక్కువైంది. ఓకే, మనం ఎంత మంచితనంతో ఉన్నా ఒక కుళ్ళు లేకుంటే ఎవరైనా చెప్తారు వాడిని ఇలా ఇబ్బంది పెట్టు అని. అదే చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ముఖ్యంగా యూత్ నన్ను అంతో ఇంతో గుర్తిస్తుంది ఇక్కడ ఈ సోషల్ మీడియా ద్వారా. ఇంకా మిగతా వాళ్ళు పెద్దలు ఇక్కడ కొంతమంది యూత్ కావాలని ఈ పని చేస్తున్నారు. తప్పకుండా ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇంకా సీరియస్ తీసుకోవాల్సి వస్తుంది. పదే అనాలని అనింది లేదు, చేసింది లేదు. వాళ్ళ మాటలతో ఇండైరెక్ట్గా అర్థం కాకుండా నన్ను ఇబ్బంది పెడతారు. మళ్ళా వాళ్ళకి ఏం ద్రోహం చేశాను కాబట్టి నేను ఇంకా కొద్దిగా ఇవన్నీ గుర్తుపెట్టుకొని ముందరికి వెళ్తాను. చూడండి, రోడ్లు అనేటివి ఖాళీగా ఉన్నాయి. ట్రైన్ సౌండ్ వస్తుంది. రైల్వే స్టేషన్ కూడా వెళ్ళి వస్తాను. ఇక్కడ అబ్బాయిలది స్కూల్ ఉంది, ప్రభుత్వ స్కూల్ పిల్లలది అని చెప్పుకోవచ్చు. ఇక చాలా వరకు ప్రముఖులవి ఫోటోలు వేశారు. ఇక్కడ మహాత్మా జ్యోతి బాయ్ ఫులే అని, ఇక్కడ అంబేద్కర్, ఇక్కడ చాలా వరకు సావిత్రిబాయి ఫులే, ఇలా చాలామంది ఇక్కడ ఫోటోలు అనేటివి వేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఓకే, ఇక్కడ అబ్బాయిలది ఉంటే అటు సైడ్ వచ్చేసి ఎటు అంటే ఓల్డ్ బస్ స్టాండ్ సైడు గర్ల్స్ హై స్కూల్ ఉంది. చూడండి, ఈ స్కూల్ చాలా పాతగా ఉంది. ఇక్కడ చూడొచ్చు, పాత స్కూల్ అని మనకు క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ వీడియోలు అనేటివి ఇప్పుడు ప్రముఖులు వచ్చారనుకోండి, ఎవరు అడగరు. ఇప్పుడు నాలాంటి వ్యక్తి తీశారనుకోండి, ఎందుకు తీస్తున్నావు వీడియో పర్మిషన్ లేకుండా అని ఇలా అంటారు. ఇది చాలా బాధ అనిపిస్తుంది. నేను ముందే చాలా ఓకే ఏమీ డబ్బు సంపాదట్లేదు దాదాపుగా అని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితిలో ఉన్నాను. ఇక్కడ పైన కెమెరా కూడా చూస్తుంది. అక్కడ మధ్యలో ఒక కెమెరా ఉంది. ఇక్కడ లేచారు ఎవరో, కొద్దిగా సౌండ్లు అనేటివి వస్తున్నాయి. నాకైతే టాయిలెట్ వస్తుంది. ఇంకా టాయిలెట్ పోయాల్సిందే. మళ్ళీ ఒకసారి మా షాప్కి వెళ్ళాల్సి వస్తుంది. నాకు టాయిలెట్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది. ఇక్కడ మధ్యలో ఏం తిక్కలేసిందో కానీ నాకైతే అర్థం కాదు. నేను బయటికి వస్తే ఫోన్ వస్తుంది, ఇంకా ఎవరైనా పలకరేయడం జరుగుతుంది. ఇలా వెళ్తే అనిల్ అని ఆపుతారు ఏదో ఒక విషయం పైన. మళ్ళీ ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు ఫోన్లు చేస్తున్నారు అనేది నాకు తెలియదు. లైట్ అనేది ఎలా వేశారో మొత్తం. ఇప్పుడైతే నేను ఇక్కడ ఇంటికి వెళ్ళి వస్తాను.
ఎందుకంటే కొద్దిగా ఇంటికాడ కూడా ఏదైనా పని ఉంటే